రాష్ట్ర శ్రేయస్సు ప్రజాహితాన్ని దృష్టిలో పెట్టుకుని ఎన్డీఏ కూటమి ఐక్యంగానే ఉంటుందని, రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడానికి కనీసం 15 ఏళ్లు అధికారంలో కొనసాగుతామని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ శాసనసభ సాక్షిగా ప్రకటించారు. దగా పడ్డ ప్రజల కోసం తాము కూటమిగా ఏర్పడ్డామని ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా చెప్పారు. రాష్ట్రం హితవు కోరేవారు ఈ ఇరువురి ప్రకటనలను ఖచ్చితంగా స్వాగతిస్తారు. అయితే పవన్ కళ్యాణ్ చెబుతున్నట్టుగా 15 ఏళ్ల పాటు ఎన్డీఏ కూటమి అధికారంలో కొనసాగాలంటే ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ప్రభుత్వం పనిచేయాలి. 2019లో 151 సీట్ల భారీ మెజారిటీతో అధికారంలోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి కూడా తాను 30 ఏళ్ల పాటు అధికారంలో కొనసాగుతానని ప్రకటించారు. అయితే ఆ తర్వాత ఆయన పాలన ఎలా సాగిందో చూసాం. 2024 ఎన్నికల్లో ఆయనను 11 సీట్లకు మాత్రమే పరిమితం చేస్తూ 164 సీట్ల అతి భారీ మెజారిటీతో చంద్రబాబు నేతృత్వంలోని ఎన్డీఏ కూటమికి ప్రజలు అధికారం కట్టబెట్టారు. తాము సుదీర్ఘకాలం అధికారంలో కొనసాగాలని నాయకులు సహజంగానే కోరుకుంటారు. అయితే ఎవరిని ఎంతకాలం అధికారంలో కూర్చోబెట్టాలో నిర్ణయించేది మాత్రం ప్రజలే. ఈ వాస్తవాన్ని కూటమి నాయకులు కూడా గుర్తించాలి. 151 సీట్లతో అధికారంలోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్లు తిరిగేసరికి 11 సీట్లకే ఎందుకు పరిమితం కావాల్సి వచ్చిందో గుర్తించి అవే తప్పులు చేయకుండా ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేస్తే కూటమి ప్రభుత్వం 15 ఏళ్ల పాటు అధికారంలో కొనసాగవచ్చు కూడా. అలా కాకుండా జగన్మోహన్ రెడ్డి పాలన తరహాలోనే కూటమి ఎమ్మెల్యేలు, మంత్రులు వ్యవహరిస్తే 5 ఏళ్లు గడిచేసరికి మోటా ముల్లే సర్దుకోవాల్సి రావచ్చు కూడా. అదే జరిగితే చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కూడా బాధ్యత వహించాల్సి ఉంటుంది. తాము పద్ధతిగా ఉండడమే కాకుండా తమ పార్టీల ఎమ్మెల్యేలు కూడా పద్ధతిగా ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాల్సిన బాధ్యత ఈ ఇరువురు నాయకులపై ఉంది. జగన్మోహన్ రెడ్డి పుణ్యమాని రాష్ట్రంలో పాలెగాళ్ల సంస్కృతి ప్రవేశించింది. అధికార దుర్వినియోగం, కక్ష సాధింపులు పాలకుల దినచర్యలుగా మారిపోయాయి. ఈ అవలక్షణాల వల్ల రాజకీయ నాయకులే కాదు, వ్యాపారులు, పారిశ్రామికవేత్తలు కూడా ఇబ్బందులు పాలయ్యారు. ఈ కారణంగానే 60% ప్రజలు సంఘటితమై కూటమికి బ్రహ్మరథం పట్టారు. కూటమి ప్రభుత్వం ఏర్పడి 8 నెలలు దాటింది. ఈ 8 నెలలలో ప్రభుత్వం పనితీరును ప్రజలు గమనిస్తున్నారు. అధికారం వచ్చిందంటే ప్రజలకు మేలు చేయడానికి కాదు, పగలు ప్రతీకారాలు తీర్చుకోవడానికి అన్నట్టుగా ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలు కలుషితమయ్యాయి. అధికార కూటమి ఎమ్మెల్యేలు గత ప్రభుత్వ దురాగతాలను ఆదర్శంగా తీసుకోగా, కార్యకర్తలు సోషల్ మీడియా వేదికగా విమర్శలు చేస్తూ ప్రభుత్వం స్వేచ్ఛగా నిర్ణయాలు తీసుకోలేని విధంగా ఒత్తిడి తెస్తున్నారు. ముఖ్యమంత్రి ఏం చేయాలో, ఎలా ఉండాలో సోషల్ మీడియా వేదికగా ప్రకటించడమే కాకుండా ప్రభుత్వంపై దుమ్మెత్తిపోస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు ఈ పరిస్థితి లేదు. ప్రభుత్వం అరాచకంగా వ్యవహరించిన సోషల్ మీడియాలో వైసీపీ అభిమానులు నోరు విప్పేవారు కారు. ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తి చూపకపోవడం కూడా తప్పిదమే. అయితే ప్రభుత్వంలో జరుగుతున్న వాటికి సంబంధించి లోతుగా అధ్యయనం చేయకుండానే విమర్శలు చేయడం సరైనది కాదు. జగన్మోహన్ రెడ్డితో పాటు అధికారంతో విర్రవీగిన వారందరినీ వెంటనే జైల్లో పెట్టాలని తెలుగు తమ్ముళ్లు కోరుకుంటున్నారు. ప్రభుత్వం అంటే రూల్ ఆఫ్ లా పాటించాలన్న ప్రాథమిక సూత్రాన్ని విస్మరిస్తున్నారు. జగన్ పాలనలో రూల్ ఆఫ్ లా పాటించడం లేదని ముందుగా అరెస్టులు చేసి ఆ తర్వాత కేసులు కట్టేవారని గగ్గోలు పెట్టిన వాళ్ళు, అప్పుడు బాధితులైన వాళ్ళు ఇప్పుడు జగన్ హయాంలో జరిగిన విధంగా కేసులు పెట్టకుండానే జైళ్లలో పెట్టాలని కోరడం ఏమిటి? జగన్ ఎందుకు ఓడిపోయారో తెలుసుకోకపోతే ఎలా? పోలీసుల ద్వారా అరెస్ట్ చేయించడం చిటికలో పనే కావచ్చు. అయితే ఆ తర్వాత సదరు కేసులు న్యాయ సమీక్షలో నిలబడాలి కదా. ఈ కారణంగానే ముఖ్యమంత్రి చంద్రబాబు సమయం, సందర్భం కోసం ఎదురు చూస్తున్నారు. ఏకంగా తన సతీమణి భువనేశ్వరిని దారుణంగా అవమానించిన వల్లభనేని వంశీ వంటి వారిపై చర్యలు తీసుకోవడానికి కూడా సందర్భం కోసం వేచి చూశారు. అప్పుడు నా భార్యను అవమానించాడు కాబట్టి ఇప్పుడు జైల్లో పెట్టండి అంటే కుదరదు కదా. అందుకే కొంచెం ఆలస్యమైన వల్లభనేని వంశీ ప్రస్తుతం జైలుకే పరిమితమయ్యారు. ఓసాని కృష్ణమురళి విషయంలో కూడా ఇదే జరిగింది. ప్రభుత్వం అన్నాక అనేక సాధక బాధకాలు ఉంటాయి. వాటి గురించి తెలుసుకోకుండా విమర్శలు చేయడం సబబు కాదు. ఏ విషయంలోనైనా
ముఖ్యమంత్రి చంద్రబాబు ఆచితూచి నిర్ణయం తీసుకుంటారు. లేడికి లేచిందే పరుగన్నట్టుగా అధికారంలో ఉన్నప్పుడు అరాచకాలు చేశారనుకున్న వారందరినీ కనీస ఆధారాలు సేకరించకుండా జైల్లో పెట్టడం కుదరదు. ఏపీ సైబర్ నెట్ సంస్థ చైర్మన్ జీవీ రెడ్డికి, ఆ సంస్థ ఎండి దినేష్ కి ఏర్పడిన వివాదం పైన కూడా సోషల్ మీడియా వేదికగా తెలుగు తమ్ముళ్లు ముఖ్యమంత్రిపై దుమ్మెత్తిపోశారు. జీవీ రెడ్డి విద్యావంతుడు, మంచివాడే, కానీ కించిత్ ఆవేశపరుడు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎలా ఉన్నా చెల్లుబాటు అవుతుంది, అధికారంలోకి వచ్చాకే అందరినీ కలుపుకు వెళ్ళాలి. సైబర్ నెట్ ఎండి దినేష్ వైశ్య సామాజిక వర్గానికి చెందినవారు. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో కులాలకు ఎంత ప్రాధాన్యత ఉందో అందరికీ తెలిసిందే. ఈ కారణంగానే జీవీ రెడ్డికి ఆవేశపడకుండా సర్దుకుపోవలసిందిగా పార్టీ నాయకత్వం సూచించింది. అయితే ముక్కుసూటిగా వ్యవహరించే జీవీ రెడ్డికి ఇది రుచించినట్లేదు. దీంతో ఆయన చైర్మన్ పదవికి రాజీనామా చేయడంతో పాటు తెలుగుదేశం పార్టీకి కూడా రాజీనామా చేశారు. ఈ పరిణామంపై సోషల్ మీడియాలో రచ్చ జరిగింది. జీవీ రెడ్డి వంటి వారిని వదులుకోకూడదని ముఖ్యమంత్రి చంద్రబాబుపై తెలుగు తమ్ముళ్లు ఒత్తిడి తెచ్చారు. అంతటితో ఆగకుండా 2 రోజుల క్రితం జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి బుద్ధి చెప్పాలని పోస్టులు పెట్టారు. మొదటికే మోసం వచ్చేలా తెలుగు తమ్ముళ్లు వ్యవహరించడం ఆశ్చర్యం కలిగిస్తోంది. జగన్ రెడ్డి పాలనలో ఎదురైన చేదు అనుభవాలను ఇంత త్వరగా ఎలా మర్చిపోయారని మరింత ఆశ్చర్యం వేస్తోంది. జగన్ రెడ్డి మళ్లీ అధికారంలోకి వస్తే పరిణామాలు ఎలా ఉంటాయో తెలీదా? తెలుగు తమ్ముళ్ల ఆవేశం చల్లారక ముందే చంద్రబాబు ప్రభుత్వం ప్రవేశపెట్టిన వార్షిక బడ్జెట్ ను జీవీ రెడ్డి ప్రశంసించడంతో పాటు రాష్ట్రం కోసం 2029లో కూడా చంద్రబాబే ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నానని ఎక్స్ వేదికగా ప్రకటించారు. చంద్రబాబు పవన్ కళ్యాణ్ చెబుతున్నట్టుగా కూటమి ప్రభుత్వం అధికారంలో ఉండడం రాష్ట్రానికి ప్రజలకు అవసరం. తెలుగు తమ్ముళ్లు ఈ వాస్తవాన్ని గుర్తించకుండా అతిగా స్పందిస్తూ అలజడి సృష్టిస్తున్నారు. ప్రభుత్వ పరంగా జరుగుతున్న లోపాలతో మంత్రి లోకేష్ కు నేరుగా సంబంధం లేకపోయినా ఆయనను కూడా విమర్శిస్తున్నారు. వైసీపీ, జనసేన పార్టీలకు కూడా సోషల్ మీడియా బలంగా ఉంది. అయితే ఆ పార్టీల మద్దతుదారులు తమ నాయకులపై ఈగ వాలనివ్వరు. తెలుగుదేశం పార్టీలోనే ఈ ధోరణి కనిపిస్తున్నది. ప్రభుత్వం తప్పు చేస్తే జగన్ మళ్లీ అధికారంలోకి వస్తారన్న భయంతో తెలుగు తమ్ముళ్లు అతిగా స్పందిస్తున్నారన్న భావన కూడా ఉంది. కారణం ఏమైనప్పటికీ తెలుగు తమ్ముళ్ల అతి స్పందన ముఖ్యమంత్రి చంద్రబాబుకు తలపోటుగా మారింది. ఒకవైపు ప్రతిపక్షమైన వైసీపీ దుష్ప్రచారాన్ని ఎదుర్కొంటూ మరోవైపు సొంత పార్టీ కార్యకర్తల నుంచి కూడా విమర్శలు ఎదుర్కోవాల్సి రావడం చంద్రబాబుకి ఇబ్బందిగా మారిందని చెబుతున్నారు. దేశంలో ఎన్నో రాజకీయ పార్టీలున్నాయి, వాటన్నింటికి కూడా సోషల్ మీడియా వేదికలున్నాయి. తెలుగుదేశం పార్టీ విషయంలోనే ఇలా ఎందుకు జరుగుతోంది? మిగతా పార్టీల కోసం పనిచేస్తున్న సోషల్ మీడియా వర్కర్లు తమ పార్టీలపై ఈగను కూడా వాలనివ్వకుండా ఎందుకు కాపాడుకుంటున్నారు? పొరపాట్లను ఎత్తి చూపడం వేరు, ప్రభుత్వాన్ని దోషిగా నిలబెట్టడం వేరు. వల్లభనేని వంశీ, పోసాని కృష్ణమురళి వంటి వారిపై చర్యలు తీసుకోవడంతో జగన్ అండ్ కో చేస్తున్న దుష్ప్రచారం పోకడలను గమనిస్తూ కూడా పార్టీకి అండగా నిలబడకుండా గుదిబండగా మారడం ఏమిటి? ప్రభుత్వాన్ని దోషిగా నిలబెట్టే ప్రయత్నం చేస్తున్న వారంతా నిజంగా తెలుగు తమ్ముళ్లేనా, లేక వారి ముసుగులో వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తలు ప్రచారం చేస్తున్నారా అన్న సందేహం కూడా కలుగుతోంది. స్వల్ప విషయాలకు కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు అతిగా స్పందిస్తారన్న అపవాదుంది. ఈ నేపథ్యంలో తెలుగు తమ్ముళ్లు సోషల్ మీడియా వేదికగా అతిగా స్పందిస్తే దాని ప్రభావం ప్రభుత్వ నిర్ణయాలపై పడే ప్రమాదం లేకపోలేదు. అదే జరిగితే తెలుగుదేశం పార్టీకే కాదు, రాష్ట్రానికి కూడా కీడు చేసిన వాళ్ళు అవుతారు. రాష్ట్ర హితం కోసం 15 ఏళ్ల పాటు అధికారంలో ఉంటామని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చెప్తున్న మాటలకు విలువ లేదా? జగన్మోహన్ రెడ్డి మళ్లీ అధికారంలోకి వస్తే అని ఇప్పటికీ అనేక మంది భయపడుతున్నారు. ఇలా భయపడుతున్న వారిలో అధికారులు కూడా ఉన్నారు. అందుకే వారు తమ జాగ్రత్తలు తాము తీసుకుంటున్నారు. జగన్మోహన్ రెడ్డి ఎట్టి పరిస్థితుల్లోనూ మళ్లీ అధికారంలోకి రారన్న నమ్మకాన్ని ప్రజా బాహుళ్యానికి కల్పించాల్సిన బాధ్యత చంద్రబాబు, పవన్ కళ్యాణ్ మీదనే కాదు, తెలుగు తమ్ముళ్ల మీద కూడా ఉంది. చంద్రబాబు వైఖరి వల్ల జగన్మోహన్ రెడ్డి మళ్లీ అధికారంలోకి వస్తారన్న భయంతో ఆయనకు పావులుగా ఉపయోగపడుతున్న వాస్తవాన్ని తెలుగు తమ్ముళ్లు మర్చిపోతున్నారు. జగన్మోహన్ రెడ్డి తన ఒంటికి సరిపడని అనేక సూక్తులను, నీతి వాక్యాలను ఇప్పుడు అలవోకగా వల్లవేస్తున్నారు. రెడ్ బుక్, రాజ్యాంగం, పత్రికా స్వేచ్ఛ,
ప్రజాస్వామ్య విలువలు, రూల్ ఆఫ్ లా వంటి పదాలు జగన్మోహన్ రెడ్డి వంటికి సరిపడవు. తాను అధికారంలో ఉన్నప్పుడు ఆంధ్రజ్యోతి, ఏబిఎన్తో పాటు మరికొన్ని మీడియా సంస్థలను అసెంబ్లీ సమావేశాలు కవర్ చేయకుండా 5 ఏళ్ల పాటు నిషేధించిన జగన్మోహన్ రెడ్డి ఆ సంస్థల ప్రతినిధులను ముఖ్యమంత్రి నివాసం దరిదాపులకు కూడా రానివ్వలేదు. ఇప్పటికీ తమ పార్టీ ఏర్పాటు చేసే విలేకరుల సమావేశాలకు రానివ్వడం లేదు. అలాంటి జగన్ ఇప్పుడు పత్రికా స్వేచ్ఛకు విఘాతం కలిగిందని విమర్శించడం విడ్డూరంగా ఉంది. రాజ్యాంగం, ప్రజాస్వామ్య విలువలు, రూల్ ఆఫ్ లా వంటి పదాలకు తన పాలనలో తావున్నదని రుజువు చేసిన మనిషి ఇప్పుడు అవే సూక్తులు చెప్తున్నారు. ప్రజల జ్ఞాపక శక్తి తక్కువ అని అంటారు. వచ్చే ఎన్నికల నాటికి 5 ఏళ్ల క్రితం ఏం జరిగిందో ప్రజలు మర్చిపోయే ప్రమాదం ఉంది. ఈ కారణంగా తెలుగు తమ్ముళ్ళు తమ శక్తియుక్తులను, గత దురాగతాలను ప్రజలకు పదే పదే గుర్తు చేయడానికి వినియోగిస్తే మంచిది. రాష్ట్రం మేలు కోసం తాము ఐక్యంగానే ఉంటామని చెబుతున్న పవన్ కళ్యాణ్ క్షేత్రస్థాయిలో కార్యకర్తల మధ్య కూడా సఖ్యత ఏర్పడేలా చర్యలు తీసుకుంటే మంచిది. అదే సమయంలో కూటమి భాగస్వామ్య పక్షాలు తమ పార్టీ శాసన సభ్యులు కట్టు తప్పకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ దిశగా కృషి చేస్తే జగన్మోహన్ రెడ్డి అనే రాజకీయ భూతాన్ని ప్రజలే అధికారానికి దూరంగా కూర్చోబెడతారు.